తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. బయటకొచ్చారా ఇక అంతే సంగతి. మాడు పగిలిపోవాల్సిందే. ఉదయం 9 గంటల నుంచే భానుడి భగభగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 10 రోజులు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయంటోంది ఐఎండీ. మార్చి నెలలోనే మాడు పగిలిపోయేలా ఎండలు కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కపోత విపరీతంగా ఉంది. 8 జిల్లాల్లో దాదాపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్టు చెబుతోంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం కూడా ఉంది. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉండడంతో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశముందన్నారు. హైదరాబాద్లోనూ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగినట్టుగా వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. మార్చిలోనే భానుడు తన ప్రతాపంతో టాప్ లేపేస్తున్నాడు. మరోవైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం, గుండెపోటు వంటి ప్రమాదాలు పెరుగుతాయంటున్నారు వైద్య నిపుణులు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.